ఎమోషన్స్, మనకు అన్యాయం ఎట్లా జరిగిందో చదవటం తెలంగాణ వచ్చాం. 6 పాయింట్ ఫార్ములా 14F అంటే ఏంటో నాకు తెలియకుండా హంగర్ స్ట్రైక్ గురించి చదివితే ఏమొస్తుంది? క్వశ్చన్లు ఎట్లా వస్తున్నాయి అంటే, అసలు తెలంగాణ ఉద్యమం అంటే పోరాటాలు. ఎందుకు పోరాటాలు అంటే అంతకు మించి అన్యాయాలు. ఉద్యమాలు చేసేది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, లేదంటే సివిల్ సొసైటీ నుంచి ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమం తీవ్ర స్థాయి వస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటే తప్ప పొలిటికల్ పార్టీలు. నమస్తే సార్. నమస్తే. మళ్ళీ తెలంగాణ మూమెంట్ అనే సబ్జెక్ట్ నుంచి వీడియో సార్. ఎందుకంటే సార్, తెలంగాణ మూమెంట్ అనే పేరు వినగానే చాలా మంది ఆస్పిరెంట్స్కి ఉద్యమ సాహిత్యము, ఉద్యమకారులు, కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నక్సల్ మూమెంట్ కావచ్చు, తొలి దశ మూమెంట్ కావచ్చు, కొన్ని కీ హై ఇచ్చేటివి ఏవైతే ఉంటాయో అవే గుర్తుండిపోతున్నాయి. కానీ తీరా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రాల్లో ఆ ఏరియా నుంచి పెద్దగా ప్రశ్నలు కనబడట్లేదు. సో కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మనము మలి దశ మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్రీ జోన్ అనే కంటెంట్ మాట్లాడతాం, కేసీఆర్ గారి దీక్ష గురించి మాట్లాడతాం. ఈ ఏరియా అంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది సార్. హైదరాబాద్ ని ఫ్రీ జోన్ అసలు ఏంటి సార్, ఈ పంచాయతీ ఇల్లు ఏంటి అసలు? అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్, కేసీఆర్ హంగర్ స్ట్రైక్ నిన్న కూడా ఆయన అదే చెప్తున్నారు. సోనియా గాంధీ గారు నన్ను 16 times అడిగారు, హైదరాబాద్ లేకుండా తెలంగాణ నీకు ఇమీడియట్ గా ఇచ్చేస్తా, లేదంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేది, దాని వల్లే హైదరాబాద్ అనే కాన్సెప్ట్ వల్లే లేట్ అయింది అన్నది నిన్న ఒక ప్రెస్ మీట్ లో సారాంశం. అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమం అంటే కల్చరో లేదా సంఘాలో ఇది కాదు సార్. అంటే ఇవి కూడా భాగం, చాలా కీలకమైన భాగం అందులో దేన్ని మనం తగ్గించడానికి వీల్లేదు. కానీ ఆంధ్ర పరిపాలనలో తెలంగాణకి ఇవ్వబడిన హక్కులు లేదా అవకాశాలను ఏ విధంగా దుర్వినియోగం చేసినారో దానికి వ్యతిరేకంగా మనం ఎట్లా ఫైట్ చేసినాం అనేది మనం డిస్కస్ చేయాలి సార్. అంటే ముందు అన్యాయం తెలిస్తేనే నువ్వు ఫైట్ చేయగలుగుతావు. మనం దేని మీద ఫోకస్ పెట్టినాం? ఫైటింగ్ మీద ఫోకస్ పెడతాం చదివేటప్పుడు. ఇప్పుడు ఈ ఫైటింగ్ లో కూడా నాకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఎర్లీ 2000s లో టిఆర్ఎస్ అనే పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఒక 10 సంవత్సరాల పీరియడ్ అనుకోండి, 2009 వరకు ఇట్లాంటి హై ఇచ్చే మూమెంట్ కానీ ఆ పార్టీలో పెద్దగా మనకు కనబడదు. అంటే రాజకీయంగా కనబడుతుంది తప్ప రోడ్లపైకి వచ్చి నిరాహార దీక్షలు చేసేంత మూమెంట్ 2009 కంటే ముందు పెద్దగా కనబడదు. అంటే జనరల్గా దీనికి ఒక చిన్న పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ముందుగా ఏ పొలిటికల్ పార్టీలు నమ్మవు. 1969 కూడా మీరు 1969 మూమెంట్ అయినా కానీ, లేటర్ ఫేజ్ తెలంగాణ మూమెంట్ అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ రాజకీయ పార్టీల పాత్ర చివరి దశలో ఉంటది. ఉద్యమాలు చేసేది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, లేదంటే సివిల్ సొసైటీ నుంచి ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమం తీవ్ర స్థాయి వస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటే తప్ప పొలిటికల్ పార్టీలు, ఏ పొలిటికల్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన పరిస్థితి లేదు. ఉద్యమాన్ని క్రియేట్ చేయలేదు. ఈవెన్ 2001లో టిఆర్ఎస్ ఏర్పడే నాటికున్న పరిస్థితులు కూడా అప్పటికే 1997లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఐక్యవేదికని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఒక 28 సంఘాలు కలిపి తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేస్తారు. అంటే 1969 ఉద్యమం తర్వాత ఈ ఐక్యవేదిక అనేది హైదరాబాద్ లో అతి పెద్ద ర్యాలీ చేస్తారు. నాన్ పొలిటికల్, రాజకీయాలకు సంబంధం లేదు. అప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసిన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఈ తెలంగాణ ఐక్యవేదిక తన ఇంటినే ఆఫీస్ గా వాడుకోమని జలదృశ్యం ఇస్తారు. జాగ్రత్తగా పక్కనే అంటే ఈ జలదృశ్యం ఎప్పుడైతే అంటే తెలంగాణ ఐక్యవేదిక వస్తుంది, జయశంకర్ సార్ అంటే టీం మొత్తం తెలంగాణ అంతా ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు. బ్యాడ్లకి ఏంటంటే చరిష్మా ఉన్న లీడర్ మిస్ అనేది చూస్తారు. పి జనార్దన్ రెడ్డిని అడుగుతాడు సార్, పీజేఆర్ని అడిగితే పీజేఆర్ ఎందుకు అంత సపోర్ట్ చేసినట్టు అనిపించదు, కల్పిస్తా గానీ నేను లీడ్ తీసుకోనని చెప్తాను. ఆ పీరియడ్ లోనే విజన్ 2020 డాక్యుమెంట్ పెడతాడు చంద్రబాబు. ప్లస్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెరుగుతాయి. ఈ కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు బషీర్బాగ్ లో మన రైతుల మీద చంద్రబాబు కాల్పులు జరపడం, ఒక 3 రైతులు చనిపోవడం, తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో ఉండడానికి గమనించిన టీడీపీలో ఉన్న కేసీఆర్ గారు లెటర్ రాయడం, ఈయనలో ఉన్న స్పార్క్ ని గుర్తించిన జయశంకర్ సార్ ఆయన్ని పిలిచి 2001లో టిఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అవడానికి రీజన్ అవుతుంది. అంటే దీని నేపథ్యం సార్
టిఆర్ఎస్ పార్టీ అనేది ఐక్యవేదిక ఏదైతే ఉందో అదే ఐక్యవేదిక నుంచి టిఆర్ఎస్ ఇప్పుడు వి ప్రకాష్ గారు కానీ అవును గాది ఇన్నయ్య కానీ అవును నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మేధావులు ప్లస్ రాజకీయ నాయకులు కలిస్తే టిఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమానికి అవసరమైన ఆయుధాలు మొత్తాన్ని జయశంకర్ సార్ అని టీం ఇస్తారు కేసీఆర్ దాన్ని ఉపయోగించుకుంటాడు, ఆవేశంగా ఉద్యమం వస్తుంది, అదంతా వేరే పొలిటికల్ గా సక్సెస్ అయితే స్ట్రాటజీ వేరే. కానీ కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్ తోటి లింక్ పెట్టుకొని అంటే అలయన్స్ పెట్టుకొని కొంత సీట్లు గెలుస్తాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నంతో భాగంగా సో పార్టీకి గ్యాప్ వస్తుంది, రిజైన్ చేస్తారు, బై ఎలక్షన్స్ పోతారు. 2004లో 26 సీట్లు వస్తాయి టీఆర్ఎస్, 5 ఎంపీలు వస్తాయి. అవును కానీ బై ఎలక్షన్స్ పోయేసరికి ఉప ఎన్నికలకు పోయేసరికి 7 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు మిగులుతాయి. ఈ కండిషన్ లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి టీడీపీ సపోర్ట్ చేసింది కాబట్టి తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చింది కాబట్టి టీడీపీతో మహాకూటమి పెట్టుకుంటారు. 2009లో మహాకూటమి పెట్టుకున్న తర్వాత 10 ఎమ్మెల్యేలకి పరిమితం అయితే 2 ఎంపీలే వస్తాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత టిఆర్ఎస్ లో ఊపు తగ్గుతున్నట్టు కనిపిస్తా ఉంటది. పార్టీలో ఊపి తగ్గింది కానీ తెలంగాణ వాదం ఊపి తగ్గలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాదం అనేది తెలంగాణ పబ్లిక్ నుంచి వచ్చిన డిమాండ్. దీన్ని ముందు తీసుకుపోవడానికి టిఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇట్లాంటి కండిషన్ లో వీక్ అయినప్పుడు ఏమైందంటే 14F జడ్జిమెంట్ అని ఒక జడ్జిమెంట్ వస్తారు 2009లో. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రోసయ్య చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 14F అని ఒక కాంట్రవర్షియల్ థింగ్ ఉంటది. ఈ 14F వ్యతిరేక ఉద్యమమే మలిదశ తెలంగాణ ఉద్యమం అవుతుంది, కేసీఆర్ ఆమరణ దీక్ష కారణం అవుతుంది. ఇక్కడ వరకు మనం చదువుతాం. అసలు 14F లో ఏముందో చదివితే అది క్వశ్చన్స్ వస్తాయి. అసలు 14F ఏంటి, ఏ ఉద్దేశంతో 14F వచ్చింది, అసలు 14F ఏంటి, ఈ ఏరియా అంతా చదవాలంటే మనం ఇందిరాగాంధీ దగ్గరికి పోవాలి. 1969 మనం తెలంగాణ ఉద్యమం చేస్తాం. 1969 తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం కోసం తెలంగాణ హక్కులు పెంచుతూ ఇందిరాగాంధీ గారు 8 పాయింట్ ఫార్ములా ఇస్తారు. దానిలో భాగంగా మనం పివి నరసింహరావు గారిని ఆ తర్వాత సీఎం చేస్తాం. ఆయన వచ్చి ముల్కీ నిబంధనలు అంటే తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకైనా ఒక జడ్జిమెంట్, ఎస్ఎంసీ జడ్జిమెంట్ వస్తుంది. తర్వాత ఆయన భూ సంస్కరణలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ పీరియడ్ లో 1972లో జయాంధ్ర ఉద్యమం వస్తుంది. జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేస్తారు అంటే 6 పాయింట్ ఫార్ములాలకు ఫార్ములా ఇస్తారు. చాలా డేంజరస్ ఫార్ములా, తెలంగాణ ఉన్న హక్కులకి గొడ్డలు పెట్టింది 6 పాయింట్ ఫార్ములా. ఈ 6 పాయింట్ ఫార్ములా ఇస్తూ స్థానిక ఉద్యోగాలు స్థానికులకు అనే కాన్సెప్ట్ లో ముల్కీ నిబంధనలు అమలు చేయడం కోసం ఆర్టికల్ నెంబర్ 371D పెడతారు. ఆర్టికల్ నెంబర్ 371D పెడతారు. రాజ్యాంగ సవరణ 32వ రాజ్యాంగ సవరణ ప్లస్ ఆర్టికల్ నెంబర్ 371E పెడతారు. ఇది 6 పాయింట్ ఫార్ములా. 371E అనేది హైదరాబాద్కు సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తుంది. ఇది ఓకే. 371D ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. జోన్స్, కొన్ని జిల్లాలు కలిపి జోన్స్. ఈ జోనల్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగాలు ఏ జోన్ లో వాళ్ళకి ఆ జోన్ లోకల్ అనే కాన్సెప్ట్ ఇస్తారు. సో దీన్ని ఏం చేస్తారు, ఈ 371D ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేయడం కోసం రాష్ట్రపతికి పవర్ ఇస్తే దాన్ని రాష్ట్రపతి ఆర్డర్ లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తుంది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం లోకల్ ఉద్యోగాలు 4 గంటలకు పడిపోతాయి. అంతకుముందు నిజాం పీరియడ్ లో ఉన్నప్పటి నుంచి ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్ నుంచి స్థానికులు ఎవడైతే నాన్ లోకల్ ఇక్కడికి వస్తాడో 15 సంవత్సరాలు లోకల్. ఇప్పుడు లోకల్ 4 ఇయర్స్ పడిపోయింది. అంటే దీని ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఏ జోన్ వస్తుంది, ఏ జిల్లా పోస్టులు ఉంటాయి, జిల్లా పోస్ట్ ఏంది, జోనల్ పోస్ట్ ఏంది, స్టేట్ లెవెల్ పోస్ట్ ఏంది అని ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డర్ ని రాష్ట్రపతి ఉత్తర్వు అంటాం. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో అంటే రిజర్వేషన్ లేని స్థానికులకు రిజర్వేషన్ లేకుండా కొన్ని అంశాలు మినహాయింపులు ఇస్తారు. ఆ మినహాయింపులు 14th పారాలు ఉంటాయి. ఈ 14th పారాలో అంటే ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు 6 పాయింట్ ఫార్ములాను బేస్ చేసుకొని వస్తారు. అందులో ఉన్న 14 అనేది మినహాయింపులు ఇస్తారు. ఈ 14లో 14F అనే ఒక క్లాజ్ ఉంటుంది. అంటే 14F ABCD ఎక్కడెక్కడ ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా ఉంటాయించినప్పుడు ఈ 14F హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అని ఉంటుంది. అంటే హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ లో పోలీసు ఉద్యోగాలు రిక్రూట్ చేసుకునేటప్పుడు రాష్ట్రం మొత్తాన్ని యూనిట్ గా చేసుకుని హైదరాబాద్ లో పోలీసు ఉద్యోగాలు రాష్ట్రంలో ఎవరికైనా జనరేట్ చేయొచ్చు అనేది 14F. సింపుల్ గా మాట్లాడితే డెప్త్నెస్ ఉంటది. దీన్ని స్టూడెంట్ పట్టుకోవాలి. ఈ 14F ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆంధ్ర వాళ్ళు దీనికి ఈ 14F ఏం చెప్తుంది, హైదరాబాద్ జోన్ లో ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయో 14F ప్రకారం వాళ్ళని ఇక్కడనే ఉంచాలి, ట్రాన్స్ఫర్ చేయొద్దు.
వేరే జోన్ల నుంచి ట్రాన్స్ఫర్లు హైదరాబాద్ చేస్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి పోలీస్ ఆఫీసర్లు అందరూ ట్రాన్స్ఫర్ అయితే హైదరాబాద్ పెత్తనం చేస్తారు. దీంతో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 14F మీద కేసు వేస్తారు హైకోర్టులో. ఈ హైకోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది అంటే 14F ప్రకారం నాన్ లోకల్స్ హైదరాబాద్ జోన్కి రావద్దు, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, 6th జోన్ లో ఒక పార్ట్, క్లియర్, స్థానికులకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తారు. దీని మీద ఆంధ్ర ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు సుప్రీంకోర్టుకి పోతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతాడు, రోషయ్య గారు సీఎం అవుతారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది, హైదరాబాద్ 14F బేస్ చేసుకొని ఫ్రీ జోన్ అంటే హైదరాబాద్ అనేది మొన్నటిదాకా నీకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 6 జోన్లే, 7వ జోన్ గా చెప్తారు. హైదరాబాద్ లో ఉద్యోగులు ఎవరికైనా సరే అని చెప్పి జడ్జిమెంట్ వస్తుంది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు 14F కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాయి. అప్పటికే 2009 ఎలక్షన్ లో కేసీఆర్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వీక్ అయి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సిద్దిపేటలో ఉద్యోగ గర్జన మీటింగ్ జరుగుతుంది. ఈ ఉద్యోగ గర్జన మీటింగ్ అంటే దేంటికి 14F ఎగెనెస్ట్ గా ఉద్యోగ గర్జన మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ చీఫ్ గెస్ట్ గా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పిలుస్తారు. కేసీఆర్ ఆ ఉద్యోగం వచ్చి ఏం చెప్తారంటే, మనం ఇక నుంచి చిన్న చిన్న ఈ 14Fలు ఇట్లాంటి వాటికి ఉద్యమాలు చేయొద్దు, ఒక పెద్ద డిమాండ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోదాం, కేసీఆర్ జచ్చులో తెలంగాణ వచ్చులని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఉద్యోగ గర్జనలో. ఇది 2009 డిసెంబర్, అక్టోబర్, నవంబర్ పీరియడ్ లో ఇస్తాడు. ఆ 14F ఉద్యమం మలిదశ ఉద్యమంగా మారుతుంది. తెలంగాణలో యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరు రగిలిపోతా ఉంటారు, ఉద్యోగ సంఘాలు రగులుతాయి. ఇదే పీరియడ్ లో హీట్ జనరేట్ అవుతా ఉంటది. హీట్ జనరేట్ అంటే కేసీఆర్ లెటర్ రాస్తాడు రోషాయికి, 14F తీసేయండి అంటే పట్టించుకోకపోవడంతో ఇదే పీరియడ్ లో కేసీఆర్ గారు, నిన్నటిదాకా పొలిటికల్ గా వీక్ అయిన కేసీఆర్ పబ్లిక్ నుంచి, స్టూడెంట్ నుంచి వచ్చిన ఒక ఉద్యమాన్ని 14F ఎగెనెస్ట్ మూవ్మెంట్ ని తనకు అనుకూలంగా మార్చుకొని హంగర్ స్ట్రైక్, ఆమర నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తారు. ఈ ఆమర నిరాహార దీక్షకి రంగనాంపల్లి, మీ దగ్గరనే కరీంనగర్ దగ్గర సిద్దిపేట, రంగనాంపల్లి సెలెక్ట్ చేసుకోవడం, ఆమర దీక్షకు ముందు ఆయన అరెస్ట్ చేయడం, ఖమ్మం తీసుకుపోవడం, ఆయన దీక్ష రోజు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని డిసెంబర్ 3న చనిపోవడం 2009లో. ఈయన హంగర్ స్ట్రైక్ పీరియడ్ లోనే డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన స్టేట్మెంట్ చిదంబరం ఇవ్వడం, కేసీఆర్ హంగర్ స్ట్రైక్ ఆగడం. తర్వాత వెంటనే ఆంధ్రాలో రాజకీయ నాయకులందరూ, సర్పంచ్, వార్డు మెంబర్ దగ్గర నుంచి మంత్రుల దాకా ఆంధ్ర ఎంపీ రిజైన్ చేసి ఒక కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి క్రియేట్ చేయడంతో మళ్ళీ డిసెంబర్ లో చిదంబరం గారు మీరు డిసెంబర్ 23న ఇంకా తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ కావాలనే స్టేట్మెంట్ ఇవ్వడం. ఆ తర్వాత 2010 మళ్ళీ జేఏసీ ఫామ్ కావడం, మనం జేఏసీ నుంచి 2013 తెలంగాణ స్టేట్మెంట్ వరకు ఇదొక ఇష్యూ. మనం ఇందులో స్టూడెంట్ ని ఎక్కడ చూస్తుంటే ఎమోషన్స్ వైపు తీసుకుపోతాం. ఎమోషన్స్ అంటే మనకు అన్యాయం ఎట్లా జరిగిందో చదవటం తెలంగాణ వచ్చాం. 6 పాయింట్ ఫార్ములా 14F అంటే ఏంటో నాకు తెలియకుండా హంగర్ స్ట్రైక్ గురించి చదివితే ఏమొస్తుంది? క్వశ్చన్లు ఎట్లా వస్తున్నాయి అంటే చాలా డెప్త్ గా సబ్జెక్టు, చట్టాల మీద, వాటి అమలు మీద, వాటి లోపాల మీద, వాటి అన్యాయాల మీద ఇస్తారు. ఇది చదవకుండా మనం తెలంగాణ మూవ్మెంట్ చదివే ప్రయత్నం చేయొద్దు. పాటలు, ఉద్యమ సాహిత్యం అంటే 69 ఉద్యమం ఫెయిల్ కావడానికి, మలిదశ ఉద్యమం సక్సెస్ కావడానికి మెయిన్ కీలకమైన పాత్ర సాహిత్యమే. అంటే ఉద్యమ సమస్యలని పాటల రూపంలో పబ్లిక్ లోకి రీచ్ చేయగలిగారు. కానీ ఓన్లీ పాటలే చదువుతా, సాహిత్యమే చదువుతా తెలంగాణ మూవ్మెంట్ అని అనుకోవద్దు. అందులో దాని ప్రాధాన్యతనే, కానీ సమస్యని డెప్త్ గా చదవకపోతే తెలంగాణ ఉద్యమం నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోలేము. 150 గ్రూప్ 2లో 120 మార్క్స్ తెలంగాణ మూవ్మెంట్ స్కోర్ చేయొచ్చు. ప్లస్ క్వశ్చన్ పేపర్ లో ప్యాటర్న్ మారుతుంది, క్వశ్చన్ లో డెప్త్నెస్ పెరుగుతుంది, కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే నువ్వు చట్టం చేసినప్పుడు చట్టంలో పాజిటివ్స్, నెగిటివ్స్, దానివల్ల తెలంగాణ ఎట్లా ఎఫెక్ట్ అయింది, ఆ ఎఫెక్ట్ అయిన అన్యాయానికి వ్యతిరేకంగా మనం ఎట్లా పోరాటం చేసినాం. అంటే నువ్వు డైరెక్ట్ పోరాటం చదవద్దు, పోరాటానికన్నా ముందు జరిగిన లోపం చట్టాన్ని చదువుతూ పోరాటాన్ని ఫైనల్ గా చదివితే ఈ తెలంగాణ మూవ్మెంట్ చాలా ఈజీగా అవుతుంది. సార్ ఈరోజు చాలా క్లారిటీ వచ్చింది సార్ ఈ అంశం పైన. అంటే రాబోయే రోజుల్లో కూడా ప్రశ్నలు ఎలా వస్తాయి తెలంగాణ మూవ్మెంట్ నుండి కూడా ఒక ఐడియా ఇచ్చారు మీరు. అంటే ఈ 14F, మీరు 14F తెలియాలి. 2009లో 14F జడ్జిమెంట్ అంటే మీరు ఎక్కడికి పోవాలి? 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పోవాలి, 1972 జయాంధ్ర మూవ్మెంట్ దగ్గర పోవాలి, 6 పాయింట్ ఫార్ములాకి పోవాలి. 6 పాయింట్ ఫార్ములా ఎందుకు వచ్చింది అనేది పివి నరసింహరావు గారి గురించి తెలియాలి.
ఆయన గవర్నమెంట్ ఎందుకు చేంజ్ చేస్తారంటే 69 తెలంగాణ ఉద్యమం తెలవాలి. అంటే ఇవన్నీ అన్ని ఇంటర్లింక్స్. interlink ఉన్నాయి. అసలు తెలంగాణ ఉద్యమం అంటే పోరాటాలు. ఎందుకు పోరాటాలంటే అంతకు మించి అన్యాయాలు. అన్యాయాన్ని ఆంధ్ర పాలనలో పద్ధతిగా చేశారు. అక్రమంగా వచ్చిన ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తాడు చంద్రబాబు. వీళ్ళు ఇల్లీగలే, తెలంగాణ రూల్స్ కి వ్యతిరేకంగా వచ్చింది కానీ అయినా ఇల్లీగల్ చేస్తారు. ఇంతకన్నా అన్యాయం ఎవరు చేస్తారు? అవును. రైట్.